కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచార పర్వం దూసుకువెళుతున్నారు. తనదైన శైలిలో వినూత్నంగా ఇంటింటా ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి బాటలు వేస్తామంటున్నారు. ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు ప్రజలే ఎదురు చూస్తున్నారంటున్న కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో ప్రచార పర్వం కూడా ఊపందుకుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కర్నూలు నగర వ్యాప్తంగా వివిధ రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి భరత్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ఎలా సాగుతుంది మీ ప్రచారం? నా ప్రచారం దాదాపు ఏళ్ల నుంచి నడుస్తుంది. మీరు నామినేషన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కాదు, ఇయర్స్ టుగెదర్. భవిష్యత్ గ్యారంటీ, దాని ముందు అన్నా క్యాంటీన్, ఇట్లాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం. ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఇది ఇంకా దగ్గరకు వచ్చినాం కాబట్టి డే టు డే ఇంకా ఎక్కువ స్పెండ్ చేసి ప్రజల్లో తీసుకోబోతున్నాం. ఏం దెబ్బతిన్నారు 10 ఏళ్ళ నుంచి, ఫాదర్ ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎంత దెబ్బతిన్నారు, 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఎంత కోల్పోయినాం అనేది ప్రజలకి అర్థమైంది క్లారిటీగా. జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్. నా ప్రకారం కర్నూలు ప్రజలు టీజీ భరత్ని ఏ రకంగా స్వాగతిస్తున్నారు? సూపర్గా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఐఎమ్ యంగ్, డైనమిక్, బికాజ్ ప్రూవెన్. మా ఫాదర్ హాస్ ప్రూవెన్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము ఎన్నో పనులు చేసినాం. ఓడిపోయినా వీ బీన్ గివింగ్ సర్వీస్ టు పీపుల్. అదే కాక ఒక విజన్. నేను అందరిలక్క నేను ముస్లిము ఓటేయండి, లేకపోతే నేను హిందూ అని ఓటేయండి అని చెప్తాను. నేను క్లియర్ కట్గా ఒక 6 గ్యారంటీలు ఇచ్చి ఇవి నేను చేయబోతున్నా నెక్స్ట్ 5 ఇయర్స్లో అని చెప్పి నేను ప్రజల్లో పోతున్నా. అవతల వ్యక్తులకి ఏం చెప్పుకోనేకి లేదు, హిస్టరీ లేదు, ఆర్ ఫ్యూచర్ ఏం లేదు. సో నేను ఎంత గ్యారంటీ ఇస్తున్నానంటే ఈ 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయకపోతే 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటా అంటున్నా. మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా వింటారు, ఎవరు ఇట్లా హామీలు ఇచ్చిండారు, ఇంత గట్టి హామీ అయితే ఎవరు అంటే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అంటున్నా. బికాజ్ ఐ డోంట్ లివ్ ఆన్ పాలిటిక్స్. అంత ధీమా ఎందుకు? ఎందుకంటే ఇది చేయగలుగుతామనే కదా పెట్టిండేది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతామని. ఇప్పుడు హైకోర్టుది బెంచ్ ఫర్ ఎగ్జాంపుల్ మన పత్తికొండలో సార్తోనే చెప్పించా కదా, బెంచ్ గ్యారంటీ ఇక్కడ ఏర్పాటు చేస్తామని. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్. ఇక్కడ మనకి డివిజన్ అయిన తర్వాత 1953 నుంచి శ్రీబాగ్ కమిటీలో కూడా పెట్టిండ్రి, అది కూడా ఎగిరిపోయింది. డివిజన్ అయిన తర్వాత అప్పుడే పెద్ద సార్ ఉండింటే 100% నాకు తెలిసి హైకోర్టు, పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేవి. ఈ వాజ్ ఇన్ పీక్స్. పాలిటిక్స్ అనేది మీకు తెలుసు, అప్స్ అండ్ డౌన్స్. 2014 ముందు సార్ మినిస్టర్గా ఉండి ఈ వాజ్ ఎ ఫైటర్. సమైక్యాంధ్ర దాంట్లో కూడా చాలా పెద్ద పాత్ర వహించారు కాబట్టి ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆ టైంలో కానీ ఉండింటే ఇవన్నీ జరిగాయి. సో సెంటిమెంటల్గా హైకోర్టు బెంచ్ అనేది కర్నూలుకు రావాలని ఆల్రెడీ సార్ చెప్పారు. ఇప్పుడు మరి ఆయనతో కూడా అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. రియల్ స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్. స్మార్ట్ సిటీ అంటే వీళ్ళు నోటికి వచ్చింది చెప్తారు, రియల్ స్మార్ట్ సిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఒక ISO 9000 ఏదన్నా కావాలా సర్టిఫికేషన్ ఒక ఫ్యాక్టరీకో కానీ ఒక ఫర్మ్కి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. స్మార్ట్ సిటీ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. ఊరికే రాదు స్మార్ట్ సిటీ అంటే. లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బీ డన్. ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు సారు. అక్కడ ఇండస్ట్రీస్ తెప్పించే కెపాసిటీ ఉంది. నాకుండే నెట్వర్క్తో వాడుకొని ఐ ట్రై టు పుష్ టు గెట్ సమ్ బిగ్ ఇండస్ట్రీస్. కర్నూలుకి వచ్చిందానికి ఉపాధి చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ అడ్వాంటేజ్ ఫ్రమ్ మీ. 2019కి 24కి ఏమన్నా తేడా కనిపిస్తుందా? అంటే అప్పుడు ప్రజలందరూ ఏమంటే ఒక ఛాన్సు, రాజశేఖర్ రెడ్డి గారు కొడుకుగా ఏమో చేస్తారు, ఉద్ధరిస్తారు అని చెప్పి ఆశపడి చేశారు. నా పైన కోపం కాదు, ఏదో ఒక ఛాన్స్ ఇస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ వాజ్ అ గ్రేట్ లీడర్. ఎవరు కాదన్నా అవునన్నా ఈ వాజ్ అ గ్రేట్ లీడర్. ఆయన కొడుకు కదా, ఆయనకన్నా బెటర్ చేస్తారనుకున్నారు. అది చాలా రివర్స్ అయిపోయింది. ఆయన ఏమీ చేయలేదు. నవరత్నాలు అన్నారు, నవరంధ్రాలు అయింది. అవి ఏమీ చేయలేకపోయినాడు. రూపాయి ఇచ్చి 99 రూపాయలు గుంజేశాడు ప్రజల నుంచి. మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఎవరినైనా అడగండి, పవర్ బిల్ ఎంత వస్తుండే 5 ఏళ్ళ కిందట, ఇప్పుడు పవర్ బిల్ ఎంత వస్తుందో అని అడగండి. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేశారు. మీరు నిత్యావసర సరుకులు మనమే ఉంటాం. ఆయిల్ ఇప్పుడు ఎంత అయింది? డబల్ ఆల్మోస్ట్. అప్పుడు 80-90 ఉండేది, ఇప్పుడు 200 క్రాస్ అయిపోయింది. అంటే కంట్రోల్ మెకానిజం లేదు, ఏమీ లేదు. గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయినాయి. వాళ్ళ ఆదాయం పెరిగిందా అంటే ఆదాయం పెరగలే, ఖర్చులు మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది. సో ఇవన్నీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే వీళ్ళు భయం పెట్టేశారు. మేము ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ మీరు చూస్తే, నేను నిన్ననో మొన్ననో ఫస్ట్ వార్డులో ఎంతమంది పెన్షన్స్ కట్ అయినాయి, ఎంతమంది ఇళ్ళ పట్టాలు అవి రాలేదని చెప్పడము. అంతకుముందు మీరు అది వచ్చేది కాదు. ఇప్పుడు ధైర్యం వచ్చింది ప్రజల్లో. వాళ్ళు ఏమి ఓటు రూపంలో చూపిస్తారు. వాళ్ళ ఆయుధాన్ని ఖచ్చితంగా May 13న వాడుకుంటారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. సో మొత్తానికి మాత్రము టీజీ భరత్
ప్రచారం మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుపు తనదేనన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM టీవీ, కర్నూలు.